నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పహల్గామ్ దాడి వెనుక హఫీజ్ సయీద్ పాత్ర ఉగ్రవాదులకు పాక్లోనే శిక్షణ ఇచ్చి పంపినట్టు గుర్తించిన దర్యాప్తు అధికారులు పహల్గామ్ దాడితో భారత పాక్ మధ్య ఉద్రిక్తతలు బందిపోరాలో ఎదురుకాల్పులు లష్కరే అగ్రనేత అల్తాఫ్ లల్లీ హతం పాకిస్తానీయులను గుర్తించి వెనక్కి పంపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన సీఎంలతో ప్రత్యేకంగా మాట్లాడిన అమిత్ షా పహల్గామ్ దాడికి నిరసనగా కాంగ్రెస్ దేశవ్యాప్త కొవ్వొత్తుల ర్యాలీ ఢిల్లీలో పాల్గొన్న రాహుల్ హైదరాబాద్లో రేవంత్ హాజరు అమరావతి పనుల భూమి పూజకు మోదీని ఆహ్వానించిన చంద్రబాబు డ్రోన్ సిటీ ఏర్పాటుపై చర్చ ఉగ్రవాదంపై పోరుకు మద్దతు ముంబై నటి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులకు పోలీస్ కస్టడీ ఈ నెల 27 నుంచి 3 రోజులు ప్రశ్నించనున్న అధికారులు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికను తప్పుపట్టిన కేటీఆర్ ఎన్డీఏ రిపోర్ట్ అని విమర్శ చేసిన తప్పులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలన్న ఉత్తమ్ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత భారత అంతరిక్ష రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చారంటూ ప్రముఖుల నివాళి పహల్గామ్లో పర్యాటకులపై ముష్కర్లు జరిపిన ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న ఉగ్ర బృందాన్ని హఫీజ్ స్వయంగా నియంత్రిస్తున్నట్లు తేల్చింది పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాక్లోనే శిక్షణ ఇచ్చి పంపినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని అధికారులు తెలిపారు జమ్మూ కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ పాకిస్తాన్ పాక్ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీవ్రవాద సంస్థల ప్రమేయంపై బలమైన సాక్ష్యాలు లభిస్తున్నాయి అమాయకులైన పర్యాటకులను లక్ష్యం చేసుకుని జరిగిన దాడిలో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు ఈ దాడి జరిగినప్పుడు 5 నుంచి 7 ఉగ్రవాదులు ఉండొచ్చని తెలిపారు ఇందులో పాకిస్తాన్లో శిక్షణ పొందిన ముష్కరులు 2 స్థానిక ఉగ్రవాదుల సాయంతో దాడికి పాల్పడినట్టు పేర్కొన్నారు 4 ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుపుతుండగా మరో 3 ముష్కరులు వ్యూహాత్మకంగా భద్రతా బలగాల రాకపై నిఘా ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది ఆ క్రూరమైన ఘటనను రికార్డ్ చేసేందుకు ఉగ్రవాదులు బాడీ క్యామ్ ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని అధికారులు తెలిపారు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం బిజ్ బెహ్రాకు చెందిన ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురికి ఈ దాడికి సంబంధం ఉన్నట్లు అధికారులు చెప్పారు 2018లో పాకిస్తాన్ కు వెళ్లిన ఆదిల్ అక్కడ లష్కరే తోయిబా సంస్థలో సాయుధ శిక్షణ పొంది దాడులు చేసేందుకు తిరిగి భారత్ లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు దాడిలో పాల్గొన్న 3 ముష్కరుల ఊహా చిత్రాలను విడుదల చేసిన దర్యాప్తు బృందాలు వారిని ఆసిఫ్ ఫౌజీ సులేమాన్ షా అబూ తాలాగా గుర్తించారు మూసా యూనిస్ ఆఫీస్ అనే కోడ్ నేములు కూడా వారికి ఉన్నట్లు తెలిపారు ఈ బృందం లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ అతడి డిప్యూటీ సైఫుల్లా నుంచి నేరుగా ఆదేశాలు తీసుకుని పనిచేసేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు కశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ను సయీద్ స్వయంగా నియంత్రిస్తున్నట్లు తేల్చారు ఈ మాడ్యూల్లో ఎక్కువ మంది విదేశీయులు కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారని దర్యాప్తు అధికారులు తేల్చారు వారికి ఇతర ఏర్పాట్లు వ్యూహాత్మకంగా సలహాలు సూచనలు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మిలిటరీ నుంచి వచ్చేవని ఇంటెలిజెన్స్ బృందాలు అంచనా వేస్తున్నాయి క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ లాజిస్టిక్స్ దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు కొందరు స్థానికులు పనిచేసేవారని గుర్తించారు పహల్గామ్ దాడిలో పాల్గొన్న మాడ్యూల్లోని ఉగ్రవాదులు గత 2 ఏళ్లలో జరిగిన సోనామార్గ్ బోటాపత్రి గందర్బాల్ దాడుల్లో పాల్గొన్నట్లు తేల్చారు ఆయా ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి 20 లక్షల రూపాయల రివార్డు ఇవ్వనున్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు ప్రకటించారు పహల్గామ్ దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం చేసిన భారత సైన్యం లష్కరే తోయిబా టాప్ కమాండర్ను మట్టుబెట్టింది
జమ్మూ కాశ్మీర్ బందిపోరాలో జరిగిన ఎదురుకాల్పులో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతమార్చినట్లు సైన్యం తెలిపింది. బందిపోరా జిల్లా కుల్నాల్ బజ్పోరా ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కినట్లు అందిన సమాచారంపై జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో జవాన్లను చూసిన ముష్కర్లు కాల్పులకు దిగడంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో అల్తాఫ్ లల్లీని భద్రతా సిబ్బంది మట్టుపెట్టాయి. ఈ ఘటనలో 2 జవాన్లు గాయపడినట్లు అధికారులు తెలిపారు. అటు నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడింది. ఇందుకు దీటుగా బదులిచ్చినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా వెంటనే రంగంలోకి దిగేందుకు త్రివిధ దళాలు సన్నద్ధమయ్యాయి. వైమానిక దళం సెంట్రల్ సెక్టార్లో ఆక్రమణ పేరిట యుద్ధ విన్యాసాలను చేపట్టింది. ఇందులో అత్యాధునిక యుద్ధ విమానాలైన రఫేల్ సహా సుఖోయ్ 30 ఇతర యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఐఎన్ఎస్ సూరత్ గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు నౌకాదళం వెల్లడించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియా సముద్రంలోకి వచ్చి కర్ణాటకలోని కార్వార్ పోర్టు సమీపంలో గస్తీ కాస్తోంది. పారామిలిటరీ బలగాలకు ఉన్నతాధికారులు సెలవులు రద్దు చేశారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది సమీక్షించారు. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అటు పాకిస్తాన్ కూడా సర్జికల్ స్ట్రైక్స్ భయంతో తమ యుద్ధ విమానాలను నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న వైమానిక స్థావరాలకు తరలించింది. పహల్గాం ఉగ్రదాడి ద్వారా దేశ ప్రజలను విభజించాలన్న ఉగ్రవాదుల కుట్రలను కలిసికట్టుగా తిప్పికొడదామని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అందరం కలిసి ఉండాలని కోరారు. పహల్గాం దాడి తర్వాత కశ్మీర్ వెళ్లిన రాహుల్ ముష్కరుల దాడిలో గాయపడి బాదామీబాగ్లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులను పరామర్శించారు. అనంతరం శ్రీనగర్ పర్యాటక రంగ ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాలతో సమావేశమైన రాహుల్ ఉగ్రవాదుల దుశ్చర్య కశ్మీర్ పర్యాటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. It's been a terrible tragedy and I came here to get a sense of what is going on and to help. The idea behind what has happened is to divide society, and it is very important that every single Indian stands united, stands together so that we can defeat what the terrorists were trying to do. It's sad to see that some people are attacking my brothers and sisters from Kashmir and the rest of the country. And I think it's very important that all of us stand together, stand united and fight this nasty action that has been taken and defeat terrorism once and for all. పహల్గాం దాడి తర్వాత పాక్ పౌరులకు వీసాలను రద్దు చేసిన కేంద్రం పాకిస్తానీయులను గుర్తించి వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు హోంమంత్రి అమిత్ షా సూచించారు. ఆయా రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్ షా స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందని వివరించారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలామంది పాక్ జాతీయులకు భారత్లో పర్యటించే అవకాశాలు కల్పించినట్లు గుర్తు చేశారు. మెడికల్ వీసాలపై వచ్చిన వారిని ఈ నెల 29 నాటికి వెనక్కి వెళ్లాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. మిగిలిన వారిని ఎల్లుండిలోపు వెళ్లాలని తెలిపింది. పాక్ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేసింది. పాక్లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని సూచనలు జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. భారత్ సమ్మిట్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు కూడా ర్యాలీలో పాల్గొని పహల్గాం మృతులకు నివాళులర్పించారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా భావోద్వేగమైన సందర్భం. ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అందుకే ఈ రోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి, దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది.
పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ తెలంగాణలో పలు చోట్ల ముస్లింలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లు కట్టుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శాస్త్రీపురంలోని మసీదు వద్ద జుమ్మా నమాజ్కు ముందు ముస్లింలకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నల్ల రిబ్బన్లు పంపిణీ చేశారు. ఆయన కూడా చేతికి నల్ల రిబ్బన్ ధరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్, కొత్తూరు మండలాల్లో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ బుకాయిస్తూ వచ్చిన దాయాదికి ఊహించని దెబ్బ తగిలింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన మాట నిజమేనని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే ఉగ్రమూకలను పెంచి పోషించినట్లు పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంతర్జాతీయ మీడియా స్కై న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతుపై అడిగిన ప్రశ్నకు ఏమాత్రం సంశయించకుండా నిజమే అంటూ ఖవాజా సమాధానమిచ్చారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల నుంచి చెత్త పనులన్నీ చేస్తున్నట్లు చెప్పారు. అది పొరపాటు అని అర్థమైందని, దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడుతోందని తెలిపారు. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్ చేరకపోయి ఉంటే తమకు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండేదని ఖవాజా చెప్పారు. లష్కరే తోయిబాపై అడిగిన ప్రశ్నకు అది పాత పేరు అని, ఇప్పుడు పాకిస్తాన్లో దాని ఉనికే లేదని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. ఢిల్లీలో ఈ సాయంత్రం ప్రధానితో దాదాపు గంటన్నర పాటు ఏకాంతంగా భేటీ అయిన చంద్రబాబు మే 2న అమరావతి పర్యటనకు రావాలని కోరారు. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్తో పాటు డ్రోన్ సిటీ, ఆటోమొబైల్ కారిడార్, ఏవియేషన్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ల ఏర్పాటుకు కేంద్ర సహకారం కోరారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపై మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ మద్దతు ఉంటుందని తెలిపారు. మరోవైపు మే 2న అమరావతిలో 1,00,000 కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టుల పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల విస్తీర్ణంలో సభ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా దాదాపు 5 లక్షల మంది సభకు వస్తారనే అంచనాతో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రధాని మోదీ రోడ్ షోలో దాదాపు 30,000 మంది పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో 1,00,000 కోట్ల పనుల ప్రారంభానికి సూచికగా ప్రధాని మోదీ పైలాన్ ఆవిష్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేసినా పార్టీలకు సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం మాట ఇస్తే నెరవేరుస్తుందన్న పవన్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు పనిచేస్తున్నామని వెల్లడించారు. నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని పవన్ సూచించారు. ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరి ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏవైతే మేము కూటమి ప్రభుత్వం వర్మ గారు కానీ, ఇక్కడ ఉన్న మా జనసేన నాయకులు కానీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఏవైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకునే దశలో మేము ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం. మనస్ఫూర్తిగా ఇది కూటమి ప్రభుత్వం, అందరం కలిసి పనిచేస్తున్నాం. సో లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరిని వెనకేసుకున్నాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ముంబైకి చెందిన సినీ నటిపై తప్పుడు కేసు పెట్టించి అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు గురి చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు 3 రోజుల సిఐడి కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీలో పిఎస్ఆర్ను సిఐడి అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ విచారణను న్యాయవాదుల సమక్షంలో జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణకు ముందు, ముగిసిన తరువాత వైద్య పరీక్షలు చేయాలని తెలిపింది. ముంబై నటిపై అక్రమ కేసు బనాయించిన వ్యవహారంపై మరిన్ని విషయాలు రాబట్టేందుకు పిఎస్ఆర్ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు వెనుక ఉన్న కీలక నేత ఎవరు అనే కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందని సిఐడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు గురించి అన్ని విషయాలు ఇప్పటికే పిఎస్ఆర్ సిఐడికి చెప్పారని, కస్టడీకి అవసరం లేదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ప్రజల సొంత పార్టీ బీఆర్ఎస్ను మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆ దిశలోనే తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. జాతీయ పార్టీలను నమ్మితే నష్టపోతామని కాంగ్రెస్ పాలనతో మరోసారి రుజువైందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు 2 రోజుల ముందే ఎందుకు బయటకొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ కాంగ్రెస్ బీజేపీ కలిసి రాసుకున్నవని ఆరోపించిన కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు. ఈ అంశంపై ఎప్పుడంటే అప్పుడు లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అందుకు సిద్ధమేనా అని బీఆర్ఎస్ రజతోత్సవాల వేళ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ బ్యారేజ్ని పండబెట్టారు. నిన్న ఎన్డీఎస్ఏ తుది నివేదిక కూడా ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ను పూర్తి స్థాయిలో పునర్నిర్మించడం, పూర్తి స్థాయిలో లోపాలు ఉన్నాయని. అట్లే అన్నారం సుందిలకు సంబంధించి కూడా నీటిని మళ్లించడం మంచిది కాదు అని ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టం చేసి ఎక్స్పర్ట్ కమిటీ. చాలా సంతోషం. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. అది అమిత్ షా గారి ఆఫీస్లోనో లేకపోతే ఇంకా జలవనరుల శాఖ మంత్రి ఆఫీస్లోనో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిపి రాసిన రిపోర్ట్ ఉన్నది. ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్స్ దిగారండి. కనీసం వచ్చి ఇక్కడ మేడిగడ్డలో కనీసం నీళ్ళలో కాలు పెట్టారా, నీళ్ళలో కనీసం పరికరాలు మాకు ఎగ్జామిన్ చేశారా? నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా బ్రదర్, ఎక్కడ పోయిందండి ఎన్డీఎస్ఏ? మార్బీలో బ్రిడ్జ్ కూలి 140 మంది చచ్చిపోతే ఎన్డీఎస్ఏ పోయిందా? గుజరాత్ లో, బీహార్ లో రోజు బ్రిడ్జ్లు కూలుతున్నాయి. ఒక్క చర్య తీసుకున్నట్టు చూపెట్టండి నాకు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూపెట్టండి. కానీ అక్కడ మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం, అన్నారం సుందిళ్లలో సమస్యలను, అంటే మీ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కేసీఆర్ హయాంలో నిర్మించామని చెప్పి అట్లంటే ఎస్ఎల్బీసీ టన్నల్ మరి కుప్పకూలింది, సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలింది, పెద్దవాగు కొట్టుకపోయింది, వాటెం పంప్ హౌస్ మునిగింది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జరగలేదా? మరి ఎందుకు ఎన్డీఎస్ఏ కనబట్టలేదు? ఎందుకు బీజేపీ ఇవాళ కాంగ్రెస్ రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డది? నిజంగానే ఏమైనా తప్పు జరిగింటే మేడిగడ్డలో చర్య తీసుకోండి. ఎవరొద్దన్నారు? కాళేశ్వరం మీద ఆల్రెడీ కమిషన్ వేశారు కదా, కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది కదా, చూడండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది డిసెంబర్లో. ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఏప్రిల్ 25 నాడు, 2 రోజుల ముందు టీఆర్ఎస్ సభకు ముందుకు. ఇప్పటిదాకా ఎందుకు ఆపారు? రిపేర్ చేయకుండా ఎందుకున్నారు 2 రోజులు? మరి ఒకవేళ బ్లాక్ నిజంగానే తొలగించాల్సి వస్తే ఆ కాంట్రాక్టర్ తయారుగానే ఉన్నాడు కదా, చేయించండి. ఎవరొద్దన్నారు? ఎందుకు ఆపుతున్నారు? ఎండాకాలం అంతా పోయిన తర్వాత ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యే టైంకి రిపోర్ట్ రిలీజ్ చేసి ఏం సాధిస్తారు? అదే ఈ 6 నెలలు కనుక ఈ టైం వాడుకుని ఉంటే రిపోర్ట్ బయట పెట్టి ఈ పాటికి రిపేర్ అయిపోయేది కదా. కేవలం బీఆర్ఎస్ను బద్నాం చేయాలి. అందుకే అంటున్నది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. ఏడాది పాటు రజతోత్సవ కార్యక్రమాలు చేస్తామన్నారు. వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ చేస్తున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ గారి ద్వారా ఏం చెప్పి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రజలకు? 8 సీట్లు కాంగ్రెస్ గెలిచిన, పార్లమెంట్లో 8 సీట్లు బీజేపీ గెలిచిన, తెలంగాణకు దక్కింది 0. అల్టిమేట్గా వెట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అంటారు. 2 ఢిల్లీ పార్టీలకు మనం నమ్మితే ఇల్లు గుల్లైతుంది, మళ్ళీ మిగిలేది గుండు 0. కాబట్టి మీ పార్టీ, మీ ఇంటి పార్టీ, మీ అందరి కోసమే పుట్టిన పార్టీ, మన రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టి ఈరోజు భారత రాష్ట్ర సమితిగా మరి 24 ఏళ్లు నిండి 25 వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన మరి ఇంకొక 50 ఏళ్లు ఈ పార్టీ తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించే విధంగా మాకు ఆశీర్వాదం ఇవ్వాలని, మీకోసం ఏ సమస్య వచ్చినా కొట్లాడుతూనే ఉంటామని చెప్పి కేసీఆర్ గారు చెప్తారు, మేమందరం చెప్తున్నాము. కాళేశ్వరం ఆనకట్టపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై మంత్రిమండలిలో సమగ్రంగా చర్చించి చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు జేబులు నింపుకునేందుకే కాళేశ్వరం నిర్మించారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం కాదని అన్నారు. కాళేశ్వరంను బీఆర్ఎస్ నేతలే డిజైన్ చేశారు, వాళ్లే నిర్మించారు అని మంత్రి ఆరోపించారు. నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. చట్టపరంగా ఏం చర్యలు ఉంటాయి అది డీటెయిల్గా పరిశీలించి ఆ తర్వాత రెస్పాన్స్ ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది రైతులకి నీళ్ళు ఇవ్వడానికి కాదు, వాళ్ళ జేబులు నింపుకోవడానికి అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. మీరు జేబులు నింపుకుంటే నింపుకున్నారు, కనీసం నిలబడే ప్రాజెక్ట్ అనే కట్టే బాగుండేది. నాసి రకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారంటే ఇంతకంటే నిస్సిగ్గు నిర్లజ్జ మాటలు మరొకటి ఉండవు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మీర్జా రియాజ్కు 63 ఓట్లు రాగా ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గౌతమ్రావుకు 25 ఓట్లు వచ్చాయి. గత 22 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వచ్చిన ఈ స్థానానికి అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగడంతో పోటీ అనివార్యమైంది. ఈ నెల 23న పోలింగ్ జరగగా మొత్తం 112 ఓట్లకు 88 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ మినహా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నుంచి 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్సాఫిషియో సభ్యులు ఓటు వేశారు. ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో 63 ఓట్లు ఎంఐఎం, 25 ఓట్లు బీజేపీకి వచ్చాయి.
ఇస్రో మాజీ చైర్మన్, నూతన విద్యా విధాన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కె కస్తూరి రంగన్ ఇక లేరు. బెంగళూరులోని తన నివాసంలో ఈ ఉదయం 10 గంటల 43 నిమిషాలకు 84 ఏళ్ల కస్తూరి రంగన్ తుది శ్వాస విడిచారు. ఎల్లుండి వరకు ఆయన భౌతిక కాయాన్ని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 1940 అక్టోబర్ 24న ఎర్నాకుళంలో జన్మించిన కస్తూరి రంగన్ అక్కడి శ్రీరామవర్మ హైస్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. అనంతరం బొంబాయిలోని రామ్నారాయణ్ రుయా కాలేజ్లో డిగ్రీ, ముంబై యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. తర్వాత అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో పనిచేస్తూనే 1971లో డాక్టరేట్ అందుకున్నారు. అనంతరం ఇస్రోలో చేరిన ఆయన 1994 నుంచి 2003 మధ్య ఇస్రో చైర్మన్గా పనిచేశారు. ఆయన కాలంలోనే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇండియన్ నేషనల్ శాటిలైట్ వ్యవస్థ అభివృద్ధిలో కూడా కస్తూరి రంగన్ కీలక పాత్ర పోషించారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా కూడా కస్తూరి రంగన్ సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం 1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2000వ సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కస్తూరి రంగన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన జ్ఞానం, అంకిత భావం దేశ కీర్తిని మరింత పెంచిందన్నారు. భారత అంతరిక్ష రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కస్తూరి రంగన్ మరణం దేశానికి, పరిశోధన రంగానికి తీరని లోటని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. కస్తూరి రంగన్కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కూంబింగ్ ఆపరేషన్లు తక్షణం నిలిపివేసి శాంతి చర్చలు జరపాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్లోని కర్రెగట్ట కొండల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులను భద్రతా దళాలు చుట్టుముట్టాయన్న కథనాల మధ్య మరోసారి శాంతి చర్చల ప్రస్తావన తెచ్చారు. శాంతి చర్చల పేరుతో మావోయిస్టు పార్టీ పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి రూపేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దులో పెద్ద ఎత్తున జరుగుతున్న మిలిటరీ ఆపరేషన్ను తక్షణమే నిలిపివేయాలని కోరారు. 3 రాష్ట్రాల సరిహద్దుల్లో కూంబింగ్ ఆపరేషన్లు నిలిపివేయాలన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం భద్రతా దళాలు శాంతి చర్చలకు రావాలని రూపేష్ కోరారు. పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతల మధ్య మదుపర్ల అమ్మకాలకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో నష్టపోయాయి. క్రితం సెషన్లో 315 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 589 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 79,830 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో 78,606 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత తగ్గిన ధరల వద్ద కొందరు మదుపర్లు కొనుగోళ్లు జరపగా పుంజుకున్న సూచీ 80,130 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివర్లో మళ్లీ అమ్మకాలు పెరిగి 79,212 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 207 పాయింట్లు క్షీణించి 24,039 పాయింట్ల వద్ద స్థిరపడింది.